మనకి ఆల్రెడీ లార్డ్స్ వేదికగా ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఈ ఫస్ట్ సెషన్లో చూసుకుంటే మొత్తం 83 ఫర్ 2 వికెట్స్ కోల్పోయింది ఇంగ్లాండ్. మరి దీంతో మనం అనుకోవచ్చు, అరే మన వాళ్ళు ఎక్సలెంట్ బౌలింగ్ చేశారా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, అంతకుముందు ప్రీవియస్ స్టాట్స్ 2022 నుంచి కనుక మీరు చూసారనుకోండి, ఈ లంచ్ బ్రేక్ ముందు ప్రతి 40 బాల్స్కి కూడా ఒక వికెట్ పడుతూ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే 23 అవర్స్ ఏం కంప్లీట్ అయిపోయినాయి, కేవలం 2 వికెట్స్ మాత్రమే కోల్పోయారు వాళ్ళు. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటూ వాళ్ళు ఎంత మంచిగా బ్యాటింగ్ చేశారు అనేది. అయితే మరి ఇక్కడ మరి ఈరోజు డిఫరెన్స్ ఏంది భయ్యా, మరి స్వింగ్ ఏమన్నా రావట్లేదా, మరి ఇంకేమన్నా సరైన ప్లేస్లో పడట్లేదా అంటే, అక్కడ మీరు ఆల్రెడీ బాల్ చూసే ఉంటారు ఎంత మంచి స్వింగ్ లభిస్తూ ఉందో. దాని తర్వాత కరెక్ట్ లెంత్లో బౌలింగ్ చేస్తే నితీష్ కుమార్ రెడ్డికి 2 వికెట్స్ ఎలా వచ్చినాయో సో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ క్రెడిట్ మొత్తం ఇవ్వాల్సింది మాత్రం ఖచ్చితంగా మరి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్కి అయితే చెప్పాలి. సో ఎక్కడ కూడా వీళ్ళు మరి అగ్రెసివ్ ఇన్నింగ్స్ బ్యాట్ బాల్ క్రికెట్ ఆడదాం అని చెప్పేసి ఎక్కడ కూడా ట్రై చేయట్లేదు వీళ్ళు. సో మ్యాచ్ ఫస్ట్లో మనం స్లోగా స్టార్ట్ చేసుకొని దాని తర్వాత మ్యాచ్ను ముందు తీసుకెళ్దాం అనే ఇంటెంట్తోనే ఆడుతూ ఉన్నారు. సో మరి నెక్స్ట్ సెషన్లో మరి అంత స్వింగ్ రాకపోవచ్చు కాబట్టి సో మరి నెక్స్ట్ సెషన్లో వీళ్ళు ఎంత మంచిగా బ్యాటింగ్ చేస్తారు అనే దాని మీదే ఈ మ్యాచ్ వీళ్ళు గెలుస్తారా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మరి చూద్దాం ఏం జరిగింది అనేది.